ఈరోజు అయితే నేను మా వాడు కలిసి సముద్రంలో వేటకి వెళ్తున్నామండి. వలని ఈ విధంగా మనం సమకూర్చుకోవాలి. ఈ విధంగా వైనంగా సమకూర్చుకున్న తర్వాత వేటకి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈరోజు సండే కాబట్టి మా వాడిని తీసుకుని వేటకెళ్ళాలి సరదాగా అనేసి మనం బయలుదేరాము. అన్నీ పేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళు వేట చేసి వస్తుండగా ఎలా ఉంది చేపలు పడేటట్టుందా అని అడిగితే అసలు ఒక్క చేప కూడా పడలేదు, పోటు సరిగ్గా బాగాలేదని చెప్పారు. ఇంకేం చేసేది లేక మేము కాలువలో వదలడానికి బయలుదేరామండి. సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఎక్కువ పడవలు ఈ విధంగా ఉంటాయండి. ఎందుకంటే ఈ 2 నెలలు వేట నిషిద్ధం కాబట్టి మనకి ఎక్కువ పడవలు ఒడ్డున కనిపిస్తూ ఉంటుంది. లేదంటే వేటకి వెళ్తూ ఉంటారు కాబట్టి 1, 2 అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుందండి. మనకి పడవలు అన్నీ వరుస క్రమంలో పెట్టి ఈ 2 నెలలు వేట నిషిద్ధం కాబట్టి ఈ విధంగా వదిలేస్తారు. కాలువ దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు మేము. ఈ విధంగా వాళ్ళని ఒక కొస నుంచి వదులుకుంటా వాటర్లో వెళ్తూ ఉండాలి. ఒక్కొక్కటిగా ఒక్కొక్క పూస వదులుకుంటూ మనం ఈ విధంగా స్ట్రైట్గా వదులుకుంటా కొస దాకా వెళ్ళాలి. మా వాడికైతే అక్కడ అందలేదు. అందువల్ల ఏంటంటే ఈత వేసుకుంటా వదులుకుంటా వెళ్ళాడు. అదే విధంగా వదులుకుంటూ స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ విధంగా అయితే కొసన నన్ను అయితే పట్టుకోమన్నాడు, నేనైతే ఇక్కడ పట్టుకో ఉన్నాను. చిన్నప్పుడు నేను కూడా వేటకి వెళ్తూ ఉండేవాడిని. అయితే మనం ఓన్గా వల వదులుకొని తెచ్చిన 4 చేపలతోటి కూర వండుకుంటే ఆ కిక్కే వేరు. మావాడైతే ఈ విధంగా కొసదాకా వదిలేశాడు. అలా వదులుకొని నన్ను పట్టుకోమన్నాడు కాబట్టి ఈ విధంగా పట్టుకో ఉన్నాను కొసన. అలా వదులుకుంటా కొసదాకా వెళ్ళిపోయాడు. ఇంకా వదులుతూనే ఉన్నాడు మావాడు వలని. ఇంకా వల కాలేదు. అయితే నేనైతే ఇక్కడ అదే మాదిరిగానే టైట్గా పట్టుకో ఉన్నాను. అయితే మా వాడిని వీడియో తీయాలి కాబట్టి వల కోసం అయితే వదిలేశాను నేను అక్కడ. అలాగా వదులుకుంటూ వెళ్ళిపోయాడు మావాడైతే. అయితే మావాడు వల పూర్తిగా వదిలేసి ఈ విధంగా వాటర్లో చెట్టుల్లో కళ్ళు పెడతా ఉంటే మనకి ఆ చేపలు అనేది వలకి చిక్కుతుంది. అదే మాదిరిగా మావాడు వాటర్ని కొంచెం డిస్టర్బ్ చేస్తా ఆ వలని కొంచెం దగ్గరగా లాగుతా ఉన్నాడు. కూరకి వెళ్ళవు కూరగా రొయ్యల గుంటలు నీళ్ళియా గబ్బు రొయ్యల గుంటలు నీళ్ళు. నేనైతే వాటర్లో దిగడం జరిగింది. అయితే వాటర్లో దిగంగానే వాటర్ మరీ ఎక్కువగా స్మెల్ వస్తూ ఉండింది. అయితే పక్కన కొన్ని రొయ్యల గుంటలు ఉండడం వల్ల వచ్చే వాటర్ ఎక్కువగా దానివల్ల ఈ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది. అయితే మావాడు మొత్తం వేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క పూసని అల్లుకుంటూ వస్తూ ఉన్నాడు. చేపలు అయితే ఈరోజు మేము
చాలా ఎక్కువ తెచ్చాడేమో వచ్చి అనుకుంటా ఉన్నాము. అయితే దరికి వస్తే కానీ మనకి అర్థం కాదు ఎన్ని అసలు చేపలు పడ్డాయి అనేది. ఏదో కవర్ తీసుకుంటాను. సరేనా? వల మొత్తానికి అన్నీ సక్రమం పేర్చుకుని వచ్చేసాడు. అయితే మావాడైతే పెద్ద సంచి తీసుకొచ్చేసాడు చేపలు ఎక్కువ పడిందేమో అనేసి. అయితే మావాడు దరికి తీసుకురాగానే చేపలు అనేది ఎక్కువ దొరకలేదు మాకు. నిరాశతోటి ఒక ఒక 10 చేపలేమో దొరికింది. వాటితోటి ఇంటికి తెచ్చి 4 చేపలు దొరికినా కూడా వాటితోటే కూర వండుకొని చాలా సంతోషంగా తిన్నాం. డబ్బులతో కొనుక్కున్నటువంటి చేపలు కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉండదేమో బహుశా. అదే వల వేసుకొని పట్టిన చేపలైతే మనం సొంతంగా వల వేసి పట్టిన చేపలైతే చాలా టేస్టీగా ఉంటుందని నా నమ్మకం. మరిన్ని వీడియోలు మీకోసం పెడుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, నమస్తే.